ప్రవీణ్ టెక్నిక్స్ ఇవాళ వీడియో వచ్చా ఒప్పో రెనో 14 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ యూనిక్నెస్ అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాను. క్రెడిట్ ఒప్పో వాళ్ళకే అనమాట, ఒప్పో వాళ్ళ వెబ్సైట్కి. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే స్టార్టింగ్లోనే రెండు శాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 1x అండ్ 3.5x దాకా కూడా పిక్చర్ క్వాలిటీ వస్తుందనేసి ఇక్కడ పవర్డ్ బై కలర్ వాయిస్ అని పెట్టిర్రు. ఇక్కడ మంచి త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుందనేసి అయితే మెన్షన్ హైలైట్లో చూసుకుంటే మాత్రమే 50 మెగాపిక్సెల్ కెమెరాలు మెన్షన్ చేశారు. ట్రావెల్ ఇన్స్పైర్డ్ డిజైన్ అని టెలిఫోటో క్లారిటీ 4K HDR వీడియోస్ వస్తున్నాయి. AI ఎడిటింగ్ 2.0 వస్తుంది. మిరర్ డెన్సిటీ 8350 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుందనేసి. అండ్ గూగుల్ వాళ్ళది జెమినైతో ఐఐతో పాటు కూడా వస్తుందనేసి. లుక్ వైజ్ బాగుంది. లూమినస్ లూప్ డిజైన్తో పాటు ఇది లూమినస్ లూప్ డిజైన్ అనమాట. అండ్ ఇక్కడ కలర్ వేరియంట్ చూసుకుంటే పర్ల్ వైట్ కలర్ వస్తుంది. సో పర్ల్ వైట్ వచ్చి కొంచెం ఫెదర్ లాంటి డిజైన్తో పాటు వస్తుంది. కొంచెం షేడ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఫారెస్ట్ గ్రీన్ కలర్ అనమాట. సో నార్మల్ కలర్తో పాటు వస్తుంది అనమాట. వెయిట్ చూసుకుంటే 187 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ థిన్ బెజల్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. లైట్ వెయిట్ ఉంది. IP68 రేటింగ్స్ 120 రిఫ్రెష్ రేట్ HDR10+ సపోర్ట్ స్ప్లాష్ టచ్ అంటే నీళ్ళు పడ్డా సార్ యూజ్ చేసి ఫుల్ HD రెజల్యూషన్తో పాటు ఓఎల్ఈడి డిస్ప్లే అనమాట. మెయిన్ ఇదనమాట. 4 కెమెరాలు అనమాట. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ సోనీ కెమెరాతో పాటు కూడా వస్తున్నాయి అనమాట. ఎక్కడ అంటే అక్కడ అన్ని కెమెరాలు అయితే పెట్టేసారు అన్నమాట. అండ్ బాగుంది కెమెరా. మెయిన్ ఏంటంటే టెలిఫోటో కెమెరాతో పాటు వస్తుంది. శాంపుల్స్ చాలా బాగున్నాయి. 4K దాకా వీడియో రికార్డింగ్ చేసుకో 60 FPS అనేసి అయితే పెట్టారు ఇక్కడ. సో మంచి పిక్చర్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ శాంపుల్స్ అవన్నీ చూస్తే సోషల్ మీడియాకి ఈజీగా పోస్ట్ చేసుకునేలాగా ఉంది. ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నమాట. మంచి ప్రాసెసర్ 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద తయారు చేసారు అన్నమాట. బాగుంది. ఇక్కడ మిడిటెక్ వాళ్ళ హైపర్ ఇంజన్ వస్తుంది. ఏఐ హైపర్ బూస్ట్ 2.0తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ గేమింగ్కి సంబంధించిన FPSలు చూసుకోవచ్చు. కొన్ని హెవీ లోడ్ గేమ్స్ 60 FPS, మిగతా మొబైల్ గేమ్స్ అవి 120 FPS దాకా కూడా స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ డ్యూయల్ డ్రైవ్ వేపర్ చేమింగ్ కూలర్తో పాటు కూడా వస్తున్నారు. సో తొందరగా హీట్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ కిందికి వచ్చేస్తే ఏఐ లింక్ బూస్ట్తో పాటు సో సిగ్నల్ ఈజీగా నెట్వర్క్ వచ్చేస్తాయి. నెక్స్ట్ 6000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ సూపర్ బూస్ట్ ఫ్లాష్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. తొందరగా అంటే తొందరగా ఇది ఛార్జింగ్ కూడా అయిపోతుంది అనమాట. కలర్ 15తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఏకి సంబంధించిన ఇది ట్రాన్స్లేషన్ యాప్స్, కాల్ ట్రాన్స్లేషన్స్ అవన్నీ కూడా ఫీచర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. గూగుల్ వై జెమినీ ఉంది. అండ్ ఏఐ ప్రోకి సంబంధించిన ఐ థింక్ సబ్స్క్రిప్షన్ ఏదో ఉంది. 3 మంత్స్ దాకా ఏఐ ప్రో అండ్ 2 TB క్లౌడ్ స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవి ఓవరాల్గా చూస్తే మెయిన్ హైలైట్స్ అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్కి. సరేనా, హైలైట్స్ బాగున్నాయి. ప్రైస్ ఎంత అంటే సో ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 38,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. సో చాలా మంచి డీసెంట్ ప్రైస్ అనుకోవచ్చు. ప్లస్ ఇక్కడ 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ గ్రీన్ కలర్ అండ్ ఆల్సో పర్ల్ వైట్ కలర్. సో పర్ల్ వైట్ కలర్ మనం ఇంతకుముందు చూసినట్టు ప్యాటర్న్తో పాటు కూడా వస్తుంది. మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ బేస్ వేరియంట్ 2GB సారీ 8GB ర్యామ్ 2TB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 38,000 ఉంది. అండ్ ఇక్కడ 12GB ర్యామ్ 2TB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 40,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 43,000. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ తీసుకోమంటే 8GB ర్యామ్ 2TB స్టోరేజ్ వేరియంట్ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అది తీసుకోవచ్చు అయితే అంటారు. ఇక్కడ కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి, డిస్కౌంట్స్ ఉన్నాయి, అవి అప్లై చేయండి. సరే అని ఇక్కడ అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ అయితే డౌట్ అని అంటే నేను రికార్డింగ్ చేసినాక ప్రసంగా పీరియాడర్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి స్టార్ట్ షిప్పింగ్ అయితే 8th జూలై షిప్పింగ్ స్టార్ట్ అయిపోతే అన్నారు. వెబ్సైట్ చూసుకుంటే మాత్రమే ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో అమెజాన్లో కూడా ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రీ ఆర్డర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మల్టిపుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట స్మార్ట్ ఫోన్. ఇక్కడ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్, డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసి తీసుకోండి. 35,000కి వచ్చిందంటే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటారు. 35,000 బాగుంటుంది. ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చిందంటే ఎట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇది LPDDR5X ర్యామ్ UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. 187 గ్రామ్స్ వెయిట్. అండ్ డిస్ప్లే చూసుకుంటే మంచి డిస్ప్లే వస్తుంది. రెజల్యూషన్ 1256x2760 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అడాప్టర్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. 60, 90 అండ్ 120 దాకా కూడా వస్తుంది. అండ్ 460 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కెమెరాకి వచ్చేసరికి వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ వస్తుంది అనమాట విత్ OIS. టెలిఫోటో లెన్స్ 50 వస్తుంది.
అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ వీడియో రికార్డింగ్ చూసుకుంటే మాత్రమే 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్ అండ్ ఫ్రంట్ నుంచి రెండింటి నుంచి కూడా 4K 60 fps రికార్డింగ్స్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం అన్ని మోడ్స్ ఉన్నాయి, లైక్ డ్యూయల్ మోడ్, టైమ్ ల్యాప్స్ మోడ్, జూమ్స్, స్లోమోస్ అవన్నీ మోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది మీడియాటెక్ వాళ్ళ డెమసిటీ 8350 ఆక్టోకోర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. G615 MC6 1400 మెగాపిక్సెల్ జీపీ ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 6000 రాదు, 5840 mAh బ్యాటరీ వస్తుంది అని అయితే అంటారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ రికగ్నిషన్ వస్తుంది, అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్, అమిలెట్స్, ఎలక్ట్రానిక్ ఈ కంపాస్, యాక్సలరేషన్, జిరోస్కోప్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది. సిమ్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే నానో సిమ్ కార్డ్ సపోర్ట్ ఉంది. 5G నెట్వర్క్స్ అన్ని కూడా సపోర్ట్స్ వస్తున్నాయి. కనెక్టివిటీ గురించి చూసుకుంటే మీకు 2.4 GHz, 5 GHz అండ్ వైఫై 6 GHz బ్యాండ్విడ్త్ అవన్నీ కూడా వస్తున్నాయి. వైఫైకి వచ్చేసరికి 2x2 మీమో టెక్నాలజీ యూజ్ చేసారు. అండ్ వైఫై 540mm, వైఫై 580mm, వైఫై 160mm ఆ ఫ్రీక్వెన్సీలో కూడా తీసుకొచ్చారు అన్నమాట. బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది. అండ్ కోడెక్ చూసుకుంటే SBC, AAC, aptX HD, LDAC అండ్ LHDC 5.0తో పాటు వస్తుంది. అండ్ టైప్ సి కనెక్టివిటీ కావాల్సిందే, 3.9 జాక్తో అయితే లేదు. సో టైప్ సి కనెక్షన్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. ఇక్కడ పిక్చర్స్ ఏమైనా శాంపుల్స్ ఉన్నాయా? నార్మల్గా అయితే లేవు. సో కంపల్సరీ మనం టైప్ సి కనెక్టర్ అయితే యూజ్ చేయాల్సిందే. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే కలర్స్ 15తో పాటు బేస్డ్ ఆన్ Android 15. నావిగేషన్కి సంబంధించి, లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే వైడ్యూస్, GPS, గ్లోనాస్, గాలియోస్ అండ్ QoSతో పాటు కూడా వస్తుంది. AGNNS ఏదైతుందో మన సిమ్ కార్డ్ అండ్ వ్లాన్ టెక్నాలజీ యూజ్ చేసుకొని వస్తుంది. సో స్మార్ట్ ఫోన్ పర్చేస్ ఏమొస్తుంది? స్మార్ట్ ఫోన్ వస్తుంది, చార్జర్, టైప్ సి కేబుల్, సిమ్ జెట్ పెన్, గైడ్ డాక్యుమెంట్, ప్రొడక్షన్ కేస్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే స్మార్ట్ ఫోన్ చాలా బాగానే ఉంది. నా ఒపీనియన్లో 35,000కి వచ్చిందంటే వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. 38,000కి కొంచెం స్లైట్గా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నా ఒపీనియన్లో. ఆఫర్స్ అప్లై చేస్తే డిస్కౌంట్ వస్తుంది, కరెక్టే. నా ఒపీనియన్లో 35కి వచ్చినప్పుడు తీసుకోమని అయితే నేను ఒక జెన్యూన్ రికమెండేషన్ అయితే చేస్తాను. మిగతా ఆబ్వియస్గా కస్టమర్ ప్రతి ఏ కస్టమర్స్ కానీ నేను చెప్తాను, కొన్ని అన్వాంటెడ్ అప్లికేషన్స్, అన్వాంటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి డిజేబుల్ చేసేసుకుంటే ఇట్లా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లేకపోతే యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. గేమింగ్ అయినా సరే మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ఒప్పో నుంచి మాత్రము నా ఒపీనియన్లో జర మంచి స్మార్ట్ ఫోన్ వచ్చిందనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒపీనియన్ చెప్పేసాను, మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది? ఇంకా డౌట్స్ ఉన్నాయేమో, క్వశ్చన్స్ ఏమైనా అర్థం కాలేదు అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా యూత్ ఇష్యూ వాళ్ళందరూ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.